పునర్విభజనకు ముందు తెలంగాణలోని ప్రాజెక్టులకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన నీటి కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉండేలా ఒత్తిడి తేవాలని నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించింది. పునర్విభజన తరువాత తెలంగాణలో పెరిగిన సామర్థ్యం మేరకు నీటి కేటాయింపులను ట్రైబ్యునల్ నిర్ణయిస్తుందని, పునర్విభజనకు ముందు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన నీటి కేటాయింపులకు ఏపీ అంగీకారం తెలిపేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాలకు మధ్య జలవనరులకు సంబంధించిన అంశాలపై కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ మొదటి సమావేశం ఈ నెల 30న జరగనుంది. ఈ సమావేశం ఎజెండా ఖరారుకే పరిమితమయ్యే అవకాశం ఉన్నా పునర్విభజనకు ముందు జీవోలు ఇచ్చి చేసిన కేటాయింపులపైనే మొదట ఓ అంగీకారానికి రాగలిగితే పాలమూరు, రంగారెడ్డితో సహా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవచ్చనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. పునర్విభజనకు ముందు కల్వకుర్తిని 25, నెట్టెంపాడు 22, ఎస్ఎల్బీసీ 3, కోయిల్ సాగర్ను 3.9 టీఎంసీలతో చేపట్టారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి నీటిని తీసుకునేలా 70 టీఎంసీలతో, కొడంగల్ ఎత్తిపోతలను 7.1, డిండి ఎత్తిపోతలను 30 టీఎంసీలతో చేపట్టేందుకు పునర్విభజనకు ముందే అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పునర్విభజనకు ముందు పనులు చేపట్టిన ఉత్తర్వులిచ్చిన ప్రాజెక్టుల సామర్థ్యం 188 టీఎంసీలు ఉంటే ఆ తర్వాత వాటి సామర్థ్యం 304 టీఎంసీల వరకు పెరిగింది. మొదట 188 టీఎంసీలపై ఆంధ్రప్రదేశ్ సానుకూలత వ్యక్తం చేస్తే ఆ తర్వాత పెరిగిన సామర్థ్యం మేరకు కేటాయింపుల గురించి ట్రైబ్యునల్లో తేల్చుకోవచ్చని నీటిపారుదల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద జరిగిన సమావేశంలో ఇదే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎస్ఎల్బీసీ మినహా మిగిలిన ప్రాజెక్టుల విచారణకు మాత్రమే అప్పట్లో జీవోలిచ్చారని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. ఆ ప్రకారం 81 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులే ఉంటాయి. అందులో కోయిల్ సాగర్ కు బచావట్ ట్రైబ్యునల్ కేటాయింపులు ఉన్నందున 77 టీఎంసీల గురించే ఏపీ మాట్లాడుతోందని నీటిపారుదల శాఖ వర్గాలు వివరిస్తున్నాయి. అయితే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రధాన లక్ష్యంగా ఒత్తిడి చెయ్యాలనే ఆలోచనతో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ, తెలుగంగ ప్రాజెక్టులకు కేటాయింపులు లేవు. వాటి సామర్థ్యం 150.5 టీఎంసీలు. తెలుగంగకు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 25 టీఎంసీలు కేటాయించినా ఆ తీర్పు అమల్లోకి రాలేదు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల వాదనలు వింటున్న ట్రైబ్యునల్ ముందు ఆ అంశముంది. పునర్విభజన చట్టం ప్రకారం నిర్మాణంలో ఉండి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల్లో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ, తెలుగంగ ఉన్నాయి. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల, కొడంగల్ సహా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ సానుకూలంగా స్పందిస్తేనే మిగిలిన అంశాలపై చర్చల గురించి ఆలోచించాలనే అభిప్రాయంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.